హాయ్ అందరికీ నమస్తే. నేను మీ పీకే ఎంటర్టైన్మెంట్ కీర్తి. ఈరోజు ఒక ప్రాణాంతకమైన వ్యాధి, ముఖ్యంగా పిల్లలు ఈ వ్యాధి వల్ల బాధపడుతుంటారు. ఆ వ్యాధి కోసం ఈరోజు తెలుసుకుందాము. తలసేమియా అనే వ్యాధి జన్యుపరమైన వ్యాధి. ఈ వ్యాధి వలన పిల్లలు నార్మల్ పిల్లల్లాగా యాక్టివ్గా ఉండరు. వాళ్ళు అసలు పీలగా సన్నంగా ఉంటారు. వాళ్ళ చర్మం పొడిబారిపోతుంది. అలాగే వాళ్ళు నార్మల్ పిల్లల్లాగా ఆటలాడుకోవడం కానీ భోంచేయడం కానీ ఏమీ ఉండదు. ఇలాంటి తలసేమియా వ్యాధి ఉన్న పిల్లలకి ప్రతి 15 రోజులకు ఒకసారి బ్లడ్ అనేది మార్పిడి చేస్తూ ఉండాలి. సో ఈ రక్తం అనేది మార్పిడి చేస్తూ ఉండడం అనేది చాలా కష్టమైన పని. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ముఖ్యంగా చెయ్యలేని పని. ఇలాంటి తలసేమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లలందరికీ రక్త మార్పిడి చేయాలన్న ఉద్దేశంతో మన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గారి ఆధ్వర్యంలో మన శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గారి సహకారంతో మన రెడ్ క్రాస్ చైర్మన్ అయినటువంటి పి జగన్మోహన్ రావు గారు ఇక్కడ శ్రీకాకుళంలోని కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్న అనురాగ నిలయంలో రక్త మార్పిడి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఉచితంగా రక్తాన్ని అందించడమే కాకుండా రక్త మార్పిడి కూడా చేస్తూ వాళ్ళకి ఉచితంగా భోజన సదుపాయాన్ని కల్పిస్తూ వారు వెళ్ళేటప్పుడు దారి ఖర్చులకు అవసరమయ్యే అమౌంట్ కూడా మన జగన్మోహన్ రావు సార్ గారే అందిస్తున్నారు. ఈ అవకాశాన్ని ఇలాంటి వ్యాధితో బాధపడుతున్న వారందరూ కూడా ఖచ్చితంగా వినియోగించుకోవాలి. ఎందుకంటే మనం బయట ఎక్కడో ట్రీట్మెంట్ చేయించుకోవాలన్నా, బ్లడ్ అనేది చేంజ్ చేయించాలన్నా ఒక 2-3 డేస్ వెయిట్ చేసి ఎక్కడో ఫామ్ ఫిల్ చేసి చాలా కష్టమవుతుంది. కానీ ఇక్కడ ఎలాంటి అసౌకర్యం లేకుండా మనం ఈ ట్రాన్స్ఫర్మేషన్ సెంటర్లో జాయిన్ అవ్వాలంటే మన 7 రోడ్ జంక్షన్ దగ్గర ఉన్న రెడ్ క్రాస్ వెళ్ళి మీ నేమ్ అనేది రిజిస్టర్ చేసుకోండి. అక్కడ నుంచి ప్రాసెస్ అనేది ఏంటి, ఎలా చేయాలనేది వాళ్ళే చెప్తారు. మీకు ఈ తలసేమియా వ్యాధి రేషియో అనేది మునుపటి కంటే ఇప్పుడు ఎక్కువగా పెరిగింది. ఇలాంటి చిన్న పిల్లలందరినీ మనం కాపాడుకోవాలంటే బ్లడ్ అనేది డొనేట్ చేయాలి. సో ఈ వీడియో ద్వారా మా రిక్వెస్ట్ ఏంటంటే యువత అలాగే డోనర్స్ అందరూ కూడా ముందుకొచ్చి బ్లడ్ అనేది డొనేట్ చేస్తే ఇలాంటి చిన్న చిన్న పిల్లలందరినీ మనం కాపాడుకోవచ్చు. ఇలాంటి మహోత్తరమైన పనికి, మంచి పనికి మనవంతుగా మనం చేయవలసిన సాయం ఏంటంటే బ్లడ్ అనేది డొనేట్ చేయాలి. బ్లడ్ క్యాంప్స్ ఏర్పాటు చేయండి. అలాగే బ్లడ్ అనేది డొనేట్ చేయండి. డొనేట్ బ్లడ్ సేవ్ లైఫ్.